పార్లమెంట్ లో పెను తుఫాను, సాయంపై కమిటీ తాత్సారం, రకరకాల నివేదికలతో గందరగోళం గౌడ. పాపం ఏం చేస్తాడు అతను మాత్రం? సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం? ఏంటా గోపాలం, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు, ఐ మీన్ నేచర్ కాలం లేదా? అది ఏది అది ఏది సిగరెట్ పెట్టా? అది ఏదయ్యా చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివి ఇచ్చేస్తా. ఉందా? నువ్వు కడుపు కడుగుతున్నావా? ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ కొనుక్కోలేనా? దరిద్రుడా. ఏంటయ్యా గోపాలం, పొద్దున్నే ఏడుస్తున్నావు? మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ నువ్వు అడిగితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి. ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా, ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో, ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి. పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు? ఇలాంటి దద్దమ్మకి ఇల్లు అద్దెకిచ్చినందుకు. ఏడు మోహనువను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవటం హౌస్ ఓనర్ దద్దమ్మ అని దిక్కాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు. ఏమిటో విధవ జన్మ, పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు. అరే ఏం మాట్లాడుతున్నావు? మనం జస్ట్ దోస్తులమే కానీ లవర్స్ మన ఎన్నడన్నా చెప్పినానా? మరి ఇన్నాళ్ళు నాతో ఎందుకు వచ్చి తిరిగావు? ఏదో సెక్యూరిటీ ఉంటుందని తిరిగినా. అయినా నిన్ను చేసుకుంటే ఏం పెడతావు, ఏం కొని పెడతావు? గదే మా భావం చేసుకున్నాను అనుకో, మస్తు మనీ ఉండే, మంచి పొజిషన్ ఉండే. చూసావా బ్రదర్, ఆడపిల్ల ఎప్పుడు అదృష్టవంతుని ఐశ్వర్యవంతుని నాలాంటి అందగానే లవ్ చేస్తుంది. నువ్వు అందగాడవా? షూర్, టాప్ 10 లో నేను ఉన్నా. నా దగ్గర 99 lakhs ఉన్నాయి. నీ దగ్గరే ఉంది పాకెట్ మే పత్తర్ హాత్ మే హడ్డీ. హలో, డబ్బు ఉంది కదా అని భుజాలు ఎగరేకు. ఏదో ఒక రోజు నువ్వు నేను ఒకే పొజిషన్ లోకి వస్తావు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎన్ని ఇంజన్లు ఫిట్ చేసిన ఆర్టీసీ బస్సు ఏ బస్సులో గాల్లోకి ఎగరలేదురా. ఈ పక్కన ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే థర్డ్ క్లాస్ లో కనబడుతున్నానా? వెరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హలో అంబులెన్స్. పేషెంట్ ఎవరు సార్? నేనే. కూర్చోండి. వీల్ చైర్ ఎందుకే? ఆయన కాళ్ళేవా నడుస్తాడే. షటప్. ఫార్మాలిటీస్ ఫాలో కావాలి, ఫెసిలిటీస్ వాడుకోవాలి. సింపుల్ దగ్గు కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా? ఈ జలసే వద్దు. ఏనుక్కు చచ్చినా ఒకటే తొండం, బ్రతికినా ఒకటే తొండం. ఓ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్. హార్టీ వెల్కమ్. పేషెంట్ చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అఫ్ కోర్స్ పేషెంట్ బలంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రోగం కూడా ఈజీగా కుదురుతుంది. ఇదేం రోగం సార్? 2 గంటలకి మనిషి డల్ అయిపోయిండు, నిమిషంకి ఒకసారి ఆగి తగ్గుతున్నాడు. డోంట్ వరీ, నేను ట్రీట్మెంట్ చేస్తాను. కంటిన్యూస్ గా తగ్గుతాడు. ఓకే సిస్టర్, ఈ టెస్టులు వెంటనే చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం టెస్టులు సార్ అవి? బ్లడ్ టెస్టులు, మోషన్ టెస్టులు, షుగర్ టెస్టులు. వాట్ ఇస్ దిస్ బ్లడీ షిట్? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా వస్తే ఇలాంటి చీప్ టెస్టులు వస్తాయి. డోంట్ వరీ, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. అసలు టెస్టులు ముందున్నాయి. సిస్టర్, మన కోపెన్హాగన్ డెన్మార్క్ టెస్టులు చేయించు. ఈ టెస్టులన్నిటికీ బిల్ ప్రిపేర్ చేయండి. ఏంటో ఎక్కడ చూస్తున్నావు? ఇవి కేవలం మా హాస్పిటల్లో మాత్రమే చేస్తారు. డాక్టర్, ఇప్పుడు ఈ టెస్ట్లని ఇతనికి అవసరమా? మా హాస్పిటల్ కూడా అవసరం. ఓహో, పేషెంట్ మంచి ముహూర్తంలో జరిగితే ఎటువంటి వ్యాధి నయమైపోతుంది. కొంచెం మోకాలు పైకెత్తు. ఆను మోకాల మీద కొడుతూ ఆడమంటున్నారేంటండి? అనవయ్యా, ఒక్కోసారి నోటి మీద కొడుతుంటాం, మోకాలు టెస్ట్ చేస్తుంటాం. నీకెందుకు అను? నీకు సిగరెట్, బీడి, పాన్ పరాగ్, బీడా ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు సార్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకు ఇప్పుడు మా వాడు తీస్తున్నాడుగా, ఎక్స్రే తెలిసిపోతుందిగా. ఏదో ఒక 10 సార్లు గాలి పీల్చొద్దు. ఎలా సార్? అంటున్నారు. ఇంకోసారి అనండి సార్. ఇంకోసారి అనండి సార్. ఎక్స్రే నీకా నాకా? నాకేనండి. మరి నా చేత ప్రాక్టీస్ చేస్తున్నావు?
సారీ సార్. స్మైల్ ప్లీజ్. స్మైల్ పాస్వర్డ్ తీస్తున్నారా ఎక్సైజ్ ఇస్తున్నారండి? నీకు ఫోటో స్టూడియోలో పనిచేసిన అలవాటు. కానీ సార్ అసలు ప్రాబ్లం ఏంటండి నాకు? మిస్టర్ మల్హోత్రా, సార్. ఇది క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. గుండె రంధ్రం కావచ్చు, కాకపోవచ్చు. లేదా మొత్తం కలిపి ఉండొచ్చు, అసలేమీ లేకపోవచ్చు. అసలేం లేకపోతే మేము తీసుకొస్తాం. మాకు వదిలేయ్. ఎంతసేపు అయ్యా? కానీ లెన్స్ ప్రాబ్లం సార్. అరే ఏదో ఒకటి దీవయ్యా, బొమ్మ వస్తుంది కదా. ఏదో తీస్తున్నా ఒప్పుకోండి సార్. మంచి లెన్స్ పెట్టి తీయండి. మీరు అసలే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఫోటో బ్రహ్మాండంగా రావాలి. అవసరమైతే నేను లెన్స్ డబ్బులు ఇస్తాను సార్. ఆహా, డబ్బంటే కేర్ చేయని పేషెంట్ మనకి ఇప్పటికి దొరికారయ్యా. తెప్పించు, కొత్త లెన్స్ తెప్పించు. తెప్పించుకో సార్ లెన్స్ కి ఎంత అవుతుంది సార్? 2 లక్షలు. 2 lakhs. డాక్టర్ ఇంటెన్సివ్ కేర్ లో బెడ్ ఒకటి ఖాళీ అయింది. అట్లాగా ఆ. పద. డాక్టర్. ఓ సారీ పేషెంట్ కావాలి కదా, నువ్వు వెళ్ళి బెడ్ ప్రిపేర్ చేయి, మేము పేషెంట్ తయారు చేస్తాం. ఓకే డాక్టర్. డియర్ స్టూడెంట్స్, అసలే నేను హిస్టరీకి మిస్టరీ లాంటి ప్రపంచంలో నాలాంటి మేధావి ఎవడూ లేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. యాపిల్ యాపిల్ ఎక్కడ పుట్టింది? అనకాపల్లి సార్. అనకాపల్లి సారా? ఇంకా నయం, మీ పెరట్లో పుట్టిందనో కాదు. అనకాపల్లిలో కాదు, కాశ్మీర్ లో పుట్టింది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను. AK-47 ఎక్కడ పుట్టింది? మీ పెరట్లో పుట్టిందా సార్? పెరట్లోనా? చంపేస్తాను పిచ్చి వేషాలు వేశారంటే అసలు మీకు చదువు చెప్తున్న గారిదెవర్రా? యాపిల్ ఎక్కడ పుట్టిందో తెలీదు, AK-47 ఎక్కడ పుట్టిందో తెలీదు. ఈ రెండు పుట్టింది కాశ్మీర్ లో. భారతదేశం చుట్టూ హింస, తీవ్రవాదం, టెర్రరిజం పేరుకుపోయాయన్నమాట. పరాక్రమరావు అంటే నువ్వేనా? నేనేనండి. హిస్టరీ అంటే ఏంది బే? అసలు హిస్టరీ అంటే ఏం లేదు సార్. అశోకుడు కత్తెప్పుడు ఎత్తాడు, అలెగ్జాండర్ కత్తెప్పుడు దించాడు, గాంధీ గారు కాల్చి ఎప్పుడు తిన్నారు అంతే సార్. మరి స్టూడెంట్స్ కి AK-47 గురించి ఏం చెప్తున్నావు? అబ్బే ఏం లేదండి. AK-47 తో యాపిల్ కాల్ చేసి ముక్కలైతే ఎలా తినాలో చెప్తున్నాను అంతే. చూడు, మేము టెర్రరిస్టులం. ఆ? ఈ పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. నువ్వు అర్జెంట్ గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఈ క్లాస్ రూమ్ మాకు వదిలేయమని చెప్పిరా. వెళ్ళు. అలాగే సార్, వెళ్ళు. అలాగే వెళ్ళరా. అలాగే. బయటికి వెళ్ళి అరిచావు. AK-47 గురించి నీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అక్కర్లేదు సార్, నిమిషానికి 20 బుల్లెట్లు ధనా మంది దూసిపోతాయి. వెళ్తాను. తప్పకుండా బాబు, తప్పకుండా. ఎలా ఉంది మన ఇంట్రొడక్షన్? ఏంటిగా డేంజర్ సార్, మహా డేంజర్. AK-47 టెర్రరిస్టులు, హైపర్ టెన్షన్లు మన కాలేజీలోకి, మన క్లాస్ రూమ్ లోకి వచ్చారు సార్. మిస్టర్ పరాక్రమరావు, ఈ హై టెన్షన్ డ్రామాలు టెర్రరిస్టులు ఏంటయ్యా? నీకు మన పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు సార్, నిజం చెప్తుంటే పిచ్చి అంటారండి సార్. మన పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి మన కాలేజీని అడ్డం పెట్టుకున్నారు సార్. వాట్? ఈ గుండూరావు కాలేజీలోకి టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారా? అవును సార్. ఎన్ని గట్స్ వాళ్ళకి! ఐ కాంట్ టాలరేట్ దిస్. వాళ్ళ భర్త పడదాం. కమాన్ ఫాలో మీ, కమాన్. మీరు వెళ్ళకండి సార్, నా మాట వినండి సార్. వాళ్ళ కోపం వస్తే నోటితో సమాధానం చెప్పారు సార్. మరి దేంతో చెప్తారు? AK-47 తో చెప్తారు సార్. Shut up! ఈ గుండూరావు ఇలాంటి బెదిరింపులకు లొంగే ఘటం కాదు. వాళ్ళ AK-47 గూడతో గోళీలు ఆడేయగలం. ఫాలో మీ. ఈడి గుండు చిట్లు పోద్ది బాబోయ్. పరాక్రమరావు సార్, టెర్రరిస్టులు ఎక్కడా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు సార్, నలుగురు సార్. నలుగురు. వంశీ, క్లాస్ రూమ్ లోకి టెర్రరిస్టులు ఎవరైనా వచ్చారా? అబ్బే రాలేదు సార్. ఎరా వచ్చారా? మరి టెర్రరిస్టులు వచ్చారంటారేమిటి? అదే, ఆయన టెర్రరిస్టుల గురించి లెసన్ చెప్తూ మధ్యలో సీరియస్ గా లేచి వెళ్ళిపోయారు సార్ కదరా? అవును సార్, ఆయన సబ్జెక్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయారేమో అనుకున్నాను సార్. మిస్టర్ పరాక్రమరావు సార్, నువ్వు ఇక్కడికి స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్పడానికి వచ్చావా, లేక నీ పిచ్చి పిచ్చి ఇమాజినేషన్స్ తో మా బ్రో షేక్ చేయడానికి వచ్చావా? అదిగా సార్. Shut up! ఇంకోసారి అలా జరిగిందంటే నేను సస్పెండ్ చేసేయగలను. మైండ్ ఇట్. ఈ గుండూరావుతో పెట్టుకోకు. ఏమైపోయారా మీరు? ప్రిన్సిపల్ చేత ఇన్ని తిట్లు తిట్టించారంటారా నన్ను? ఎక్కడున్నారా మీరు? ఇక్కడే ఉన్నాం సార్.